రంగారెడ్డి జిల్లా మైనాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లి గ్రామంలో సంచలన ఘటన వెలుగు చూస్తుంది. యువ న్యాయవాది స్వప్న అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఇక ప్రాథమిక సమాచారం ప్రకారం అన్నా చెల్లెల ఆస్తి వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్తి విషయంలో సుపారీ గ్యాంగ్ ను ఉపయోగించి స్వప్నను హత్య చేయించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇక స్వప్న పొలానికి వెళ్తున్న సమయంలో ముసుగులు ధరించిన దుండగులు కారులో వచ్చి అడ్డుకున్నారు. ఆపై కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో స్వప్న అక్కడికక్కడికే మృతి చెందారు. ఈ ఘటనపై స్పందించిన హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతం ఇప్పటివరకు ఉండేటటువంటి రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ కానీ మెంబర్లు కానీ ఎన్నడూ కూడా ఈ రాష్ట్రంలో హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన అది డిస్మిస్ అయింది. తర్వాత ఢిల్లీకి తీసుకుపోయిన సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఫైల్ చేసిన అది ఎల్లో అయింది. ఇప్పుడు సిబిఐ వాళ్ళకి అథారిటీకి రెఫర్ అయింది. ముఖ్యంగా కరీంనగర్లో మల్లారెడ్డిని చంపారు, నల్లగొండలో ఒక విజయ్ రెడ్డిని చంపారు, హైదరాబాద్లో ఇజ్రాయిల్ వ్యక్తిని చంపారు. న్యాయ చేవెళ్ళ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఒక మహిళా న్యాయవాది స్వప్నని అతి దారుణంగా నిన్న ఆమె యొక్క సోదరుడు మరి కొంతమంది కలిసి హత్య చేయటం అనేటటువంటి జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులని అరెస్ట్ చేయాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు దాన్ని రెఫర్ చేయాలి, స్పీడీగా ట్రయల్ చేయించాలి, నేరస్తుల్ని ఇమ్మీడియట్గా శిక్షించేటట్టుగా ప్రయత్నం చేయాలనేది నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసినా న్యాయవాదుల రక్షణ చట్టం తేలేదు. దాంతో ఈ రాష్ట్ర న్యాయవాదులందరూ కూడా గత అసెంబ్లీ ఎన్నికలలో ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సపోర్ట్ చేయటం అనేది జరిగింది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా సంవత్సరంన్నర నుంచి తెలంగాణ న్యాయవాదులకు చాలాసార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పోయిన రాష్ట్ర